2 వారాల లండన్ పర్యటన ముగించుకుని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రేపు పార్టీ ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఎదురవుతున్న ఇబ్బందులు, ఆక్వా రైతుల సమస్యలపై పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాజకీయ అంశంగా తీసుకుని ముందుకు వెళ్లే వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాల అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ అమరావతి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, జగన్ లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత మేజర్ గా ఫోకస్ చేసేటువంటి అంశాల గురించి కూడా సమావేశంలో మాట్లాడాల్సిందిగా ముందే లిస్ట్ ప్రిపేర్ అయింది. దానిలో మేజర్ గా ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర. ఆల్రెడీ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. చలో మామిళ్లపల్లి అనేటువంటి ప్రోగ్రామ్ ని వాళ్ళు చేపట్టారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం వాళ్ళు పోరాడటానికి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అమరావతి రైతుల ప్లాట్ల అంశం పైన కూడా అదే మెయిన్ ఫోకస్ గా కనబడతా ఉంది. సో ఏంటి అప్డేట్స్? ఆ రోజా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాదాపు 3 వారాల తర్వాత తాడేపల్లిలోని ఆయన నివాసానికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. లండన్ పర్యటన నేపథ్యంలో 2 వారాల పాటు ఆయన లండన్ లో పర్యటించారు. ఆ తర్వాత బెంగళూరుకి చేరుకున్నారు. ఇక ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యల పైన వైసీపీ ఏ విధంగా పోరాటం చేయాలనే అంశాలకు సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ రైతులు ఎవరైతే పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావటం లేదని ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళ ఆందోళనకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు రూపొందించుకొని వారి మద్దతుగా పోరాటాలు కూడా చేస్తూ ఉంది. ఈ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించి మొక్కజొన్న రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర రావటం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెలో మామిళ్లపల్లి అనే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశం ఎలా ఉంటే మరోవైపు ఆక్వా రైతులకు సంబంధించి కూడా నిన్న ఆక్వా రైతులు పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆక్వా ఫీడ్ ఏదైతే ఉందో ఈ ఫీడ్ ధరలు ఒకసారి అమాంతంగా పెంచేసినటువంటి నేపథ్యంలో దీనివల్ల ఆక్వా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారంటూ కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసే ప్రయత్నం అయితే ఇప్పటికే చేయటం కూడా జరిగింది. ఆక్వా ఫీడ్ ఏదైతే ధరలు పెంచారో దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన. ఆ ఫీడ్ కంపెనీలతో ఇటు ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు. అందులో భాగంగానే ఈ ధరలను అమాంతం పెంచేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఒకవేళ ఈ పెంచేటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఈ ధరలు తగ్గించకపోతే కలెక్టరేట్ల ముట్టడికి కూడా ఒక కార్యాచరణ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. ఈ అంశాలు కూడా రేపటి భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఏ విధంగా పోరాటం చేయాలనే అంశంపైన కూడా ఈ భేటీలో చర్చిస్తారు. మరోవైపు ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో ఇటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దీనికి నిరసనగా ఇప్పటికే ఇటు రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీటింగ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సాగునీటి విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చించారు. ఈ అంశాలన్నింటినీ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టబోతున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఈ గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో అమరావతి రాజధాని రైతుల అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా రైతులకు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో రాజధాని రైతులకు ఆ హామీలను అమలు చేయడం లేదనే విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం 2వ విడత భూసేకరణకు కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల రైతులు గతంలో తమకు ఇచ్చినటువంటి హామీలనే ఇంతవరకు అమలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు భూసేకరణ లేదంటే భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం తమ పైన ఒత్తిడి తీసుకొస్తుందనే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేయాలనే విషయం పైన కూడా వైసీపీ అధిష్టానం
దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ రైతులకు ఏవైతే ప్లాట్లు కేటాయిస్తూ ఉన్నారో ఆ ప్లాట్ల కేటాయింపులో కూడా సామాన్య రైతులకు ఒక రకమైనటువంటి న్యాయం, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉన్న వారికి మరొక రకమైనటువంటి న్యాయం జరుగుతుందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని అడ్రస్ చేసే విషయానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దీంతో పాటు రాజధాని ప్రాంత రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా పోరాటానికి సంబంధించి అయితే రేపటి భేటీలో కొంతవరకు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఇటు వైసీపీ నేతలపైన పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ గా పనిచేసినటువంటి పూరి శ్రీహర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు, వైసీపీ నేతలపైన కేసులు పెడుతూ ఉన్నారు. అదే సందర్భంలో ప్రశ్నించినటువంటి రైతులపైన కూడా కేసులు పెడుతూ ఉన్నారు. కాబట్టి అక్రమ కేసులకు సంబంధించి కూడా రేపటి భేటీలో చర్చించి ఈ కేసులు ఎదుర్కొన్న వారికి న్యాయ సహాయం అందించడంతో పాటు రానున్నటువంటి రోజుల్లో వారికి భరోసా ఉండేందుకు పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లయితే వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. రోజే రైట్, థ్యాంక్ యూ రమేష్.